ఎవరు పని చేసిండ్రు, ఎవరు మంచోడు, ఎవరు చెడ్డు తెలియడానికి ఆయనకు టైం పడుతుంది. ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా, తొందర ఏముంది. సో వాళ్ళు అలవాటు అయినాక వాళ్ళు కూడా మర్చిపోతారు మెల్లగా. సరే, మీరు చెప్తున్నట్టు రాబోయే రోజుల్లో పరకాల లిమిటేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కంపల్సరీ అయితే కదా 2026లో అయిపోయినప్పుడు నాకు అవకాశం మళ్ళీ వస్తుంది కదా. 2028లో అన్నా మేము ఎమ్మెల్యేగా చూడబోతామా వెంకటన్న, లేదంటే ఇట్లనే ప్రజాసేవ? ఎమ్మెల్యే అనేది ఏంది, అదొక ట్యాగ్. అది ఎమ్మెల్యే ఉంటేనే పని చేస్తా, లేకపోతే పని చేయనంటే ఎప్పుడో వెళ్ళిపెట్టాను కదా. 2014లో ఓడిపోతేనే వెళ్ళిపెట్టాను కదా. ఎమ్మెల్యే గెలవాలనేది ఒక అది యాడ్ ఆన్, ఒక ఫెదర్ మనకు. బట్ నా ప్రజలు ఇప్పుడు నా సాటిస్ఫాక్షన్ ఏంది, నలుగురితో ఉండాలి, నలుగురు పని చేయాలనేది ఒక పేరు రావాలి. వెనకాలంటే ఒక బ్రాండ్, వెనకాలంటే వారి మంచివాడు పాపం పని చేస్తారని చాలు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇంత సంపాదించుకుంటూ అంత సంపాదించుకుంటూ బంధం కబ్జా చేసిన. అందుకనే వరంగల్ జిల్లాలో నేను దందాలు చేయను. నా బిజినెస్ ఏమున్నా హైదరాబాద్ పరిమితమే ఉంటుంది. నా రియల్ ఎస్టేట్ కానీ, నా ఎయిర్లైన్స్ బిజినెస్ కానీ, నా హోటల్ బిజినెస్ కానీ ఇక్కడ వరకే పరిమితం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కొండ ఫ్యామిలీకి సన్నిహితం ఏ విధంగా ఉందన్న? ఇప్పుడు వాళ్ళకి నాకు పంచాయతీ లేదు. మాధ్యమాల్లో అది సురేఖ గారు మొన్న ఆ రోజు ఆమెకు బాగాలేనప్పుడు హాస్పిటల్ పోయినాను, కొండమూలి గారిని కలిసి వచ్చినాను, గెలిచినాక విజిట్ చేసినాను. సో అది ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా. ఒక లీడర్, ఒక కాన్స్టిట్యూన్సీలో 2-3 లీడర్లు ఉంటే నా పెత్తనం చెలాయించాలని, నేను ఆయన పెత్తనం చెలాయించాలని, అవన్నీ కామనే. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మా దగ్గర స్వేచ్ఛ ఎక్కువ కదా, స్వతంత్రం ఎక్కువ. రైట్ అన్న, ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా తన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఏదో ఒక చిన్న మార్క్ అంటూ మనం చూస్తూ ఉంటాం. లేదంటే కుటుంబ సభ్యుల పట్లనో, భూ కబ్జాల ఆరోపణలు, ఏదో ఒక ఆరోపణలు అయితే ఒక నాయకుడి మీద వస్తూ ఉంటుంది. ఇన్నేళ్లుగా రాజకీయంలో మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎందుకు యనగాల వెంకటరామరెడ్డి గారిని విమర్శించాలంటే ఎక్కడ కూడా ఒక చిన్న ఆరోపణ లేకుండా ఎందుకు ఎట్లా సాధ్యం? ఇప్పుడు నేను దందాలు చేయను కదా, నేను దందాలు చేయను, భూ కబ్జాలు చేయను, నేను ఫైనాన్స్ బిజినెస్ చేయను. నా సొంత పైసలు నేను ఖర్చు పెట్టుకుంటా. అవసరం వస్తే ఒక ఎకరం అమ్ముతా, పార్టీకి ఖర్చు పెడతా. అది నా ప్యాషన్. సో నాకేమో ఆరోపణలు వస్తాయి. నేను సంపాదించుకొని ఎవరైనా మోసం చేస్తే ఆరోపణలు వస్తాయి కదా. సో ఎటువంటి మనిషికైనా ఏదో ఒక ఆరోపణ ఉంటుంది. కొంతమంది ఏమంటారు, సారు ఎక్కువ కాన్షియన్స్లో ఉండడం అంటారు. ఇప్పుడు నేను ఏమో నాకు ఆస్తులు పార్టీ ఇచ్చింది ఏం లేవు కదా. నేను దందా చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకుంటారు కదా, అధికారంలో ఉన్నారు. నేను బిజినెస్ చేస్తే సంపాదించుకుంటా కదా. నాది ఆ బిజినెస్ అది కానే కాదు కదా. నాది ఎయిర్లైన్ బిజినెస్ 35 ఏళ్ళకెళ్ళి ఉన్నది. సో నాకు వేరే అవసరం లేదు. నా ఖర్చుల మందు నా డబ్బులు నాకు ఆస్తున్నది. నా ఒకతే పాప పెళ్ళి అయిపోయింది, కెనడా సెటిల్ అయిపోయింది. మా మిస్సెస్ అపోలో హాస్పిటల్లో వైస్ ప్రెసిడెంట్, ఆమెకు ఉంటుంది. నాకేం అవసరం. సరే, మీరు చెప్తున్నట్టు అన్న, రోజు మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే ఈ గ్యాప్లలో ఎన్నో ప్రోగ్రామ్స్కి, ఎన్నో ఆపదలకు మీరు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. వీటన్నికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి మీకు? ఇప్పుడు నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, దానిలో నేను ఖర్చు పెట్టుకుంటా. తక్కువ పడ్డ రోజు 6 ఎకరం అమ్ముకుంటా. నేను పార్టీ మీటింగ్ వచ్చి అనుకుంటా. అవసరం ఏముందన్న? 1 ఎకరం 2 ఎకరాలు మనిషి అంటోడు పైకి పోయేటప్పుడు ఏం కావాలి? ఒక పేరు కావాలి, ఒక 4 మోస్టోలు కావాలి. డబ్బులు అయితే వచ్చి మోయవు కదా మిమ్మల్ని. సో పోయేటప్పుడు తీసుకోపోయేది ఉంటుంది. ఇప్పుడు నా మీద డిపెండ్ అయ్యి అందరూ ఉంటే ప్రాబ్లం ఉండేది. నా మీద ఎవరు డిపెండెంట్ లేరు. నా పాప మంచిగా సంపాదించుకుంటే కెనడాలో షీజ్ అ లాయర్. సో ఆమెకు ఉంది. ఆమె నా జోలికే రాదు. డాడీ ఏమైనా చేసుకో డాడీ, కాంట్రాక్ట్ కూడా పంపిస్తా అంటది. మా మిస్సెస్ ఆమె ఇన్కమ్ ఆమెకు ఉంది. ఇక నాకేం కావాలి? మా తమ్ముడు యూఎస్ఏ సెటిల్డ్. నాకేం రాజకీయాల్లో ఇది సాధ్యతరమైన అంశం కాదేమో అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, అడిగి సారి ఇల్లు ఎప్పుడు కట్టున్నావు అని. ఎవరు లేనప్పుడు నేను కట్టుకున్నది 23 years బ్యాక్ కట్టుకున్నాను. సో మాకు ముందరికెళ్ళి వచ్చినాయి కదా. నేను ఓన్లీ ఖర్చు పెడుతున్నా దాన్ని తప్ప సంపాదిస్తలేను. దానికి ఏం యాడ్ అవుతలేవు. ఇప్పుడు నా ఎయిర్లైన్ బిజినెస్ ఉంది, దానికి నాకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని ఖర్చులకు వాడుకుంటా. నాకు వేరే ఖర్చు ఉంది. నా ట్రస్ట్ ఉంది. ఇప్పుడు దాదాపుగా 14 ఏళ్ళకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఫైల్ చేస్తా. ఎవరైనా ట్రస్ట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంతా నా పర్సనల్ కాంట్రిబ్యూషన్, మా వైఫ్ కాంట్రిబ్యూషన్, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ తప్ప బయట అందరూ ₹1 దాని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకున్న రిలేషన్లో నాకు చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న సందర్భాలు మేము కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసినాం. అయితే అనేక వ్యక్తులు వచ్చి కూడా పార్టీ నేను చేసిన కార్యక్రమాలని, నేను చేసిన సేవల్ని గుర్తించాలి అని చెప్పి మాట్లాడిన నాయకులు నేను చూసినా కానీ, నేను చేసిన పనులు నచ్చితే పార్టీ ఇస్తుంది, లేదంటే నేను పార్టీకి ఇట్లనే సేవలు చేసుకుంటా వెళ్తా అనే ఒక్క నాయకుడు కూడా నాకు కనిపించలేదు, ఎక్సెప్ట్ మీరు. ఇప్పుడు నేను చెప్పుకోవద్దు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు గుర్తించిన రోజు గుర్తించని తొందర ఏముంది నాకు. ఇప్పుడు నా బయోడేటా ఇచ్చి ఈ రోజు మీరు చెప్పేది కరెక్టే కనుకనే ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీ లెక్క మాట్లాడే వాళ్ళే లేరు కదా. మీరెందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నా. అందరూ అదే అంటారు, సార్ మీరు ఎందుకు పదవి తీసుకుంటారంటే నేను పదవి వెనుక ఊరుకను. టైం వస్తే అదే వస్తుంది. ఒకటి నేర్చుకున్నా,
జీవితంలో ఓపిక అనేది ఉండాలి మనిషికి. అంతకన్నా మంచి వస్తేమో తొందర అన్న ఎప్పుడు వస్తుంది అన్న మీకు పదవి? మీరు మాట్లాడడానికి బాగా మాట్లాడుతాం. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం నుంచి ఉన్న వ్యక్తులు, మీరు పార్టీకి ఎన్నో సందర్భాల్లో చేదోడు వాదోడుగా ఉన్నారు. నిన్న కాక మొన్న ఉదాహరణకు నేను పేర్లు చెప్పాను కానీ మల్కాజ్గిరి నుంచి గెలిచిన రోహిత్ గారు కూడా నిన్న ఒక 2 నెలల రోజులు ముంగటికి వచ్చి 20 రోజులు ముంగటికి వచ్చి టికెట్ తీసుకొని ఎమ్మెల్యే ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నారు. మీరేమో అసెంబ్లీ లాబీలో కూడా కూర్చునే అవకాశం లేకుండా చేసుకున్నారు. ఎందుకన్నా అట్లా అంటున్నా? ఇప్పుడు నేను 10 వెనుక పోయేటోని అయితే మళ్ళీ చెప్తున్నా, 10 కోసం వచ్చేటోని కాదు నేను. ఓకే, నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలని మా వంశానికి అట్లనే వస్తుంది. దాదాపుగా 4,000 ఎకరాలు ఉండే మాది, మొత్తం దానం చేసినాం. ఎవరైనా చెప్తారు కదా దేశ ఆత్మకూర అంటే ఎవరైనా చెప్తారు. సో నాకు అదే బ్లడ్ వచ్చింది కాబట్టి నేను ఎప్పుడు 10 వెనుక పోరాడను. 10 వస్తే ఇంకా మంచి పని చేసుకుంటా. సో అది అధిష్టానం గ్రహించాలి. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో నేను ఉన్నాను. మొన్న కూడా కలిసినప్పుడు ఇంకన్నా నువ్వు చాలా కష్టపడ్డావు, నీకు తగు న్యాయం అవుతుందని ఆయన కూడా చెప్పారు. ఎవరైనా అదే చెప్తారు. సో టైం వచ్చినప్పుడు ఇక నిన్న రాజయ్య గారు ఉన్నారు, ఆయనకు పోస్ట్ వచ్చింది. అట్లా ఇవాళ రేపు వస్తుందేమో. సూటిగా నేను ప్రశ్న అడుగుతాను, నిజాలు చెప్పండి, అవునా కాదా అనేదే చెప్పండి దయచేసి. వెంకటరామిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఇప్పుడైతే ఈక్వేషన్ లేదు. నెక్స్ట్ వచ్చే దాంట్లో అయితే 100% నాకు అది ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు లేనప్పుడే నేను ఆ రోజు నిలబడి పార్టీని కాపాడినా. వరంగల్ జిల్లాలో అయితే ఫస్ట్ ఎలిజిబుల్ నేనే ఉన్నా నేను అనుకుంటున్నా. నాకన్నా మంచి ఎలిజిబుల్ ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ నాకన్నా సముద్రుడు నాకన్నా ఎలిజిబుల్ ఉంటే ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ మార్క్ అన్న. అని 10 కొనుక్కోవాలంటే ఎంతసేపు? ఇప్పుడు ఉన్న డబ్బుతో ఎక్కడ పైసలు పడేస్తే 10 రాదా? ఎందుకు కొనుక్కోవాలి మనం? కానీ దాని అంతటా అదే రావాలనేది ఎందుకు మీకు వస్తుంది? ఇప్పుడు ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ వరకు ఏదైనా 10 ఉండొచ్చు నేను. సో దానికోసం వెయిట్ చేద్దాం. ఇప్పుడు తొందరపడి ఉరికి పోయి చేసేది ఎట్లా గవర్నమెంట్ ఉంది, అన్ని స్కీమ్లు వస్తున్నాయి, అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చిన దాంట్లో ఎవరైనా రాని వాళ్ళకు ఇప్పించే దాంట్లో సంతోషం ఉంటుంది. సార్ 4 ఇప్పించిందని. నా ఎండ్ గోల్ ఏంది? ఆత్మకూర దాన్ని మున్సిపాలిటీ చేసుకోవాలి, నగర పంచాయతీ చేసుకోవాలి. మన గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఆత్మకూరుని నగర పంచాయతీ చేసి దానికి ఇంకా డెవలప్ చేసుకుంటే నా ఊరు డెవలప్ చేసినందుకు సంతోషం ఉంటుంది. రేపు పొద్దున నేను లేకపోయినా కూడా నా పిల్లలు పోయిన ఊర్లో మీ ఫాదర్ ఇట్లా చేసాను, మీ ఇట్లా చేసాను చెప్పుకుంటే నా బిడ్డ సంతోషపడుతుంది. అందుకని రైట్. రాబోయే రోజుల్లో రేవూరి ప్రకాష్ గారికి మీకు మధ్యలో జోడెడ్ల బండి సంబంధాలు ఉంటాయా, లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకునే డిస్టర్బ్ అస్సలు ఆయన వర్గాల్ని ప్రోత్సహించాడు. ఆ బండిలో 2 ఎడ్లు ఎట్లా కావాలి కాబట్టి ఆయన ఒకటి నీడు అనుకుంటున్నా. ముందుకు పోతుంటాం. ఏదైనా సమస్య ఉంటే నేనే పంపిస్తాను ఆయన దగ్గరికి. ఎమ్మెల్యే గారి అవసరం ఎక్కడ ఉందో ఆయన అవసరం అక్కడ పంపిస్తా. ఎమ్మెల్యే గారు అవసరం లేకుండా నేను చేసే పనులు నేను చేసుకుంటా. అన్ని ఎమ్మెల్యే గారు చేయాలని కూడా లేదు కదా. ఆయనకి ఏదంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్స్ కానీ ప్రోటోకాల్ ఉంటే ఆయన చేసుకుంటాడు. కొన్ని హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లలో, ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర అవి నేనంటే మనమే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పుకుంటాం కదా. సో అటువంటి ఇంకా 3 నెలలు అయింది.